ఆదివాసీ ప్రజల అభివృద్ధి మరియు సంక్షేమం కోసం ములుగు జిల్లా పోలీస్ చేపట్టిన ఊరు కన్నా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి అనే అవగాహన కార్యక్రమం భాగంగా మరియు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఫెసిలిటీస్కి అట్రాక్ట్ అయ్యి నక్సలిజాన్ని విడిచిపెట్టి ఈరోజు నలుగురు సిపిఎం మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన నలుగురు లొంగిపోవడం జరిగింది. ఈ నలుగురిలో ముగ్గురు పార్టీ మెంబర్గా పనిచేస్తుంటే ఒకరు మిలిషియా కమాండర్గా పనిచేసేవాళ్ళు. వీళ్ళందరికీ కూడా ఇమీడియట్గా ఈరోజు 25,000 క్యాష్ అసిస్టెన్స్ ఇస్తున్నాము. తర్వాత వాళ్ళకి సరెండర్ పాలసీలో భాగంగా వాళ్ళ క్యాడర్ని బట్టి వాళ్ళకి కూడా రివార్డ్స్ ఉంటాయి, అది కూడా త్వరలోనే ఇస్తాము. జనవరి 2025 నుంచి ఇప్పటి వరకు ములుగు జిల్లాలోనే 84 మెంబర్స్ సరెండర్ అవ్వడం జరిగింది. వారిలో 3 DVCM క్యాడర్, 11 ACMs, 28 పార్టీ మెంబర్స్, 32 మిలిషియా సభ్యులు, అలాగే ఒకరు RPC సభ్యులు కూడా లొంగిపోవడం జరిగింది. ఈరోజు సరెండర్ అయిన వాళ్ళు ముగ్గురు పార్టీ మెంబర్స్. ఒకరు మాడవి కోసి 20 సంవత్సరాలు పార్టీ మెంబర్, మడవి ఇడుమే 21 years పార్టీ మెంబర్, ముచకి దేవ 21 సంవత్సరాలు, ఇతను ఇక్కడ మా ములుగు జిల్లాకే సంబంధించిన అతను. ఇంకా మడకం బండి మిలిషియా కమాండర్ RPCగా పనిచేసేవాళ్ళు. వీళ్ళందరూ కూడా చాలా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సరెండర్ పాలసీలో భాగంగా వాళ్ళందరికీ కూడా 100% బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు సిపిఎం మావోయిస్ట్ క్యాడర్ పనిచేస్తున్న అన్ని క్యాడర్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అందరూ కూడా నక్సలిజాన్ని వదిలిపెట్టి అభివృద్ధిలో పాల్గొనాలని కోరుతున్నాను. అలాగే మీరు స్వచ్ఛందంగా లొంగిపోతే మీకు ఎలాంటి హామ్ లేకుండా 100% మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి ఇన్వాల్వ్ అవ్వడానికి అన్ని రకాల పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తుందని హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.